ఈరోజు జనాలు అతి తెలివిమంతులు ఎలా ఉన్నారంటే, యేసుప్రభు వారు శిష్యుల కోసం మాట్లాడిన మాటను వాళ్ళకు కూడా వర్తించుకుంటున్నారు. వాళ్ళకు కూడా నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేనుండు చోట మీరు కూడా ఉండలాగా నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకుపోవడానికి వస్తున్నానని శిష్యులతో చెప్పాడు. మన మహానుభావులు ఏమనుకుంటారు తెలుసా? ఓహో, మా అందరి కోసం స్థలం సిద్ధపాటు చేయడానికి వెళ్ళాడేమో యేసుప్రభు వారు అనుకుంటున్నారు. మీకోసం ఎవరు సిద్ధపరుస్తారు? నువ్వేం చేసావని దేవుడి కోసం, ఏం కష్టపడుతున్నావని, ఏం ఖర్చు పెట్టావని నువ్వు దేవుడి కోసం, నీకు దేవుడు నీకు పరలోకం ఇవ్వాలి చెప్పు. జీవితం ఇచ్చిందే తన కోసం బ్రతకాలని. నువ్వు జీవితాన్ని ఇవ్వవు, కాలాన్ని ఇవ్వవు, ఏది ఇవ్వవు, నీకు ఎలా ఇవ్వాలి చెప్పు? నిజంగా చెప్తున్నాను, నువ్వు పని చేయకపోతే, దేవుడి కోసం కష్టపడకపోతే, దేవుని కోసం ఖర్చు పెట్టకపోతే, దేవుని కోసం కాలము సమయాన్ని నువ్వు వెచ్చించకపోతే, నీకు కన్ఫామ్గా నరకంలో ఫ్రీ సీట్, డబ్బులు అవసరం లేదు.